బావ మరదళ్ళకైతే బాగా కనెక్ట్ అయిపోయేలా ఉంది ఈ సినిమా కదా. ఊర్లలో ఇట్లనే కొట్లాడుకుంటుంటారు కదా. కోర్ ఎమోషన్ అది అంటే బావ మరదళ్ళు. ఓకే, మంచిగా కనెక్ట్ అవుతుంది అయితే బావ మరదళ్ళకు. ఊర్లలో ఇట్లనే ఊకే కొట్లాడుకుంటుంటారు, అస్సలే పడదు. ఏంద్ర వాడకావు, ఏంద్ర బామ్మడిది, ఏంద్ర సాలే అనుకుంటా. ఓకే, ఏమనిపించింది తిడుతున్నప్పుడు? అంటే టేక్స్ ఏమన్నా తీసుకున్నారా ఈ సీన్స్? ఆన్ కెమెరా కాదు కదా, ఆఫ్ కెమెరా కూడా తిడుతుంది కాబట్టి ఈజీ అనిపించింది అని నా ఫీలింగ్. అంటే ఇంత బావుడుకో అవన్నీ నాకు రావండి, అవన్నీ నాకు కొత్త. సో నా తిట్లన్నీ వేరేగా ఉంటాయి. వేరేలా ఉంటాయా? ఇవి కాదు, ఇవి కాదండి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏమో ఇంత పెద్ద భూత అనిపిస్తుంది, ఎందుకంటే తెలంగాణ నాకు రాదు కాబట్టి బావబాడుకో అంటే అబ్బో ఇది పెద్ద భూత అనిపిస్తుంది. అయ్యో దేవుడా, సిగ్గుపడుతున్నారు మంచిగానే. సిగ్గు నవ్వుతున్నా, సిగ్గు అనిపిస్తుంది నాకు. లేదా లేదా ఓకే, తిట్టేటప్పుడు ఏం టేక్స్ తీసుకోలే అయితే? లేదండి, అలవాటు ఉన్న దాని లెక్కనే వేసేసిర్రు, షెడమ్మడా వేసేసిర్రు. ఓకే, ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదన్నా ఉందా? ఏం లేదా? ఓకే, సూపర్. ఎప్పుడు స్టార్ట్ అయింది షూట్? ఎప్పుడు స్టార్ట్ అయింది? సెప్టెంబర్లో నా బర్త్డే. మర్చిలేదా? ఇద్దరికి మర్చిలేదా? ఆగస్ట్ 19th. అంటే మల్టిపుల్ ప్లేసెస్ లో షూట్ చేసామండి, అన్ని ఒరిజినల్ లొకేషన్ అండి. ఆంధ్ర, తెలంగాణ, మీకు ఒరిస్సా అటు సైడ్ కూడా వెళ్ళిపోయాం. మీరు సెకండ్ టైం కదా చేస్తున్నారు ఈ సినిమాతో, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇద్దరు చేయడము? అంటే బాగా అనిపించిందండి. మీరు ఏం చెప్పట్లేదు, అంటే ఎలా అనిపించింది అంటే బాగా అనిపిస్తుందండి, బాగా అనిపిస్తుంది అంతే, ఏం చెప్పుడు లేదా? అనిపించింది అంటే ఫస్ట్ ఆల్రెడీ చేసాం కాబట్టి చాలా ఈజీగా అనిపించింది. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా పండింది? మేము యాక్చువల్లీ అందరు వీడియోస్ చేసి ఇది చేసుకుంటా, అది స్క్రోల్ చేసుకుంటూ వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటారు అనుకుంటారు, కానీ పిచ్చి జోకులు ఉంటాయి. అవన్నీ ఏదో ప్రేమగా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు, కాకపోతే అసలు కాదు. అదే యాక్చువల్లీ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది అంతే. అదేదో జోక్ చెప్తే నేను నవ్వుతాను, అదే ఒక మంచి లవ్ మాంటేజ్ అయిపోతుంది. ఓకే, అయితే మీ సినిమా మంచి హిట్ అయ్యి మంచి సక్సెస్ ని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.